దయాపాత్రం దైవత్యాది గుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్నాథయామన మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైక్మ రుక్మ వ్యామోహత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయ సనయా విభూతిః సర్వం దేదేవ నీమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మోద్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాదరాన్ యోగేంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యం నిగమాంత యోగ జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగోదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దేవీ గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ముడేవర్లమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழிதினாடென்னும் தன் குருகூர் என்னும் மரவினியவன் பொருள் என்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் வேதம் குறைவிலே நந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமான் சுமனதம் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திருடன் சோலை மதுலரங்கள் வன் புகழ் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்று முதல் தாய் சடுகோபன் முயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையம் ஐயாமயர் நிலையம் தக்க நெறியும் தடையாக தொக்குயலும் வினையும் வாழ்வினையும் போதும் குருகை இருக்கோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே శరణం ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ముందుగా నేను గారి వివాహ మహోత్సవ సందర్భంగా పెరుమాళ్ళ యొక్క పెద్దల యొక్క ఆచార్యుల యొక్క మంగళాశాసనాలు పూర్తిగా వర్షించాలని, సమర్థవంతంగా ఆచార్య పరంపరను ముందుకు మరింత శ్రద్ధగా నడిపించాలని ఆ శక్తినివ్వాలని పెరుమాళ్ళను ప్రార్థిస్తూ, మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి దివ్యదేశ కైంకర్యము అని చెప్పి
చాలా చక్కగా అన్వయించారు. చాలా ఆనందమైంది. నిన్న సంబంధిత అధికారులతో మాట్లాడడం అయింది. పరకాలం స్వామి గారు అని ఆయన టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారి. ఈ దివ్యదేశ వైభవ కైంకర్యాల గురించి చూస్తూ ఉంటారు. వారన్నారు, ఆచార్య పరంపరకి వారు మంగళాశాసనాలు అందజేశారు. వారన్నారు, మేము దివ్య దేశాలకు వెళ్ళి ఆ సేవ చేసే సమయంలో మీ గోష్ఠి నుంచి కూడా ఒకరిద్దరు వచ్చి చక్కగా అక్కడ అన్వయించి దీన్ని మేము ఎలా ఇచ్చాము, ఏం చేశాము అనేటువంటిది కూడా ప్రత్యక్షంగా తెలుసుకుంటే ఇంకా బాగుంటుందమ్మా అన్నారు. ఇవాళ సాయంత్రం లోపు దానిని వారికి మన రామకృష్ణ గారు అందజేయడం జరుగుతుంది. ఇచ్చిన ప్రతి పైసా కూడా ఆళ్వార్ల యొక్క దివ్యదేశ కైంకర్యానికే ఉపయోగపడుతుందని ఆ మహానుభావులు మనకి, మన గోష్ఠికి, ప్రతి వారికి చెప్పమన్నారు. దీనికి ప్రత్యేకంగా ఇలాంటి కైంకర్యం చేసుకునే భాగ్యం కలిగినందుకు మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలియచేస్తూ, ఈ కైంకర్యాలన్నీ జీవితకాలము కూడా మనం ఇలాగా పెరుమాళ్ళ సేవలో, పెద్దల సేవలో గడపాలి అని ఆ పెరుమాళ్ళని ప్రార్థిస్తూ, జై శ్రీమన్నారాయణ. అలాంటి ఉత్తమమైనటువంటి ఆచార్య పరంపర గోష్ఠిలో మనం తిరువాయిమలి దివ్య ప్రబంధాన్ని అనుసంధిస్తున్నాము అంటే ఇంకా మనకి పాపాలు అనేటువంటివి ఉండవు అంటున్నారు కంబనాటాజ్వాను తమ శటగోపరందాది అనేటువంటి దివ్య ప్రబంధంలో. విజుప్పారిని ఎమ్మయ్యార్ పిరవిత్తుయర్ மெய்யுறவந்தஜுப்பாதுழிமி நறுவினை உம்மை அப்புறத்தே இஜுப்பானருவன் வன்றென்று நின்றானிளனாகு செங்கம் கொழுப்பாய் మరుదంజులాం కురుగురం కులం కొజుందే. చాలా చక్కగా రచిస్తారు, మంచి భావాలు అందిస్తారు. అరువనైగాళ్ళని పిలుస్తున్నారు కంబనాటాళ్ళని. ఓయ్ మా పాపాలారా, ఇంతవరకు మమ్మల్ని పట్టుకొని వీర విహారం చేస్తున్నాం అనుకున్నారు కదా, ఇంకా అయిపోయింది మీ పని. మేమందరం తిరువాయిమడి దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటున్నాము, మీరు మా దరిదాపులకు కూడా రాలేరు. ఇళనాగు శంఖం, శంఖాలు ఉంటాయి కదండి, ఈ శంఖాల్లో ఆ కవుల యొక్క కవిత సామర్థ్యానికి చెప్తున్నాను. ఆడ శంఖాలు మగ శంఖాలు ఉన్న ఆ పురుగులు బయటకు వచ్చిన తర్వాత ఏర్పడే శంఖాలు కలిగిన కొజుప్పు ఆయిమరుదం సులం, అలాంటి పంట పొలాలు ఉన్నటువంటి కురుగులు అంటారు. మామూలుగా శంఖాలు బాగా ఉంటాయి అనేది ఒకటి, అది నేలని చాలా ఇది చేస్తాయి అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. అందులో కూడా మళ్ళీ ఆ విభజన చేసి స్త్రీ పురుష భేదాన్ని కవితా రూపంలో మనకి అందించడం. ఎం కులం కొజుందు మా వైష్ణవ కులానికి అందరికీ నమ్మాళ్వార్లు కొజుందు, చిగురు లాంటి నమ్మాళ్వార్లు. చాలా మా వైష్ణవ కులం, మనందరిది ఏ కులం అని చెప్పుకోవాలండి? నమ్మాళ్వార్ల కులము, శ్రీ వైష్ణవ కులము. అదే కులంతరం అనేటువంటి పాసురంలో కూడా చెప్తారు, భాగవతోత్తమ కులము మన అందరిది. అలాంటి నమ్మాళ్వార్లు ఉమ్మయ్య పురత్తే ఇజుప్పాన్ వరువన్ వందు. పాపాలరా, మిమ్మల్ని ఈడ్చవతలకి పారేస్తాయి ఈ తిరువాయిమొழிని దివ్య ప్రబంధాన్ని పఠించినటువంటి విన్నటువంటి పుణ్యాలు వచ్చి పాపాలన్నిటిని లాగి అవతల పడేస్తాయి. என்று நான் என் எம்மை పిరవి తుయర్ విజుప్పార్. ఇంకా మాకు ఈ జన్మలో దుఃఖాలనేటువంటివి ఉండవు. మెయ్యురవందు అజుప్పాదు అజిమెన్. మా శరీరాల్ని ఆశ్రయించడానికి మీకు ఇంకా అవకాశం లేదు. మమ్మల్ని బాధ పెట్టేటువంటి మీ కక్ష ఇప్పటితో తీరిపోయింది. ఇంకా పాపాలు మన దరిదాపులకు రావు. మన ఆద్యంతాల్లో 2 ఫలశ్రుతులు చెప్పుకుంటున్నాం. ఆదిలోనేమో కంబనాటాజ్వాను ఫలశ్రుతిని చెప్పుతున్నాం, అంతంలోనేమో నమ్మాళ్వార్ల యొక్క ఫలశ్రుతిని ఇవాళ పాసురంలో మనం చెప్పుకుంటాం. అంటే తిరువాయిమలి దివ్య ప్రబంధము అనేటువంటిది పాపాలని దూరము చేస్తుంది. ఎన్ని పాపాలు చేశామో ఎవరికి వారమే అన్వయించుకోవాలి. ఈ జీవిత గమనంలో, జీవిత యానంలో మనం అనుభవించేటువంటి
కష్ట సుఖాలు అనేటువంటివి మనం చేసినటువంటి పాప పుణ్యాల మీదే ఆధారపడి ఉంటాయి. అలా చేసినటువంటి ఆ పాపరాశి అంతా కూడా ఈ తిరువాయిమిడి దివ్య ప్రబంధాన్ని శ్రవణం చేయడం వల్ల గాని, మననం చేయడం వల్ల గాని, అధ్యయనం చేయడం వల్ల గాని, మనోవాక్కాయ కర్మలతో ఏది చేసినా సరే పాపాలన్నీ దూరం అయిపోతాయి అనేటువంటి ఒక అద్భుతమైన భావాన్ని కంబనాటాళ్వాను రంగనాథుడి ఆజ్ఞగా రాసినటువంటి గ్రంథం అండి. ఈ శటగోపరందాది అనేటువంటి శ్రీరంగనాథుడు పిలిచి మానమ్మాళ్వార్ల మీద ఏమన్నా రచించారా అని అడిగితే రచించినటువంటి గ్రంథం. అందువల్ల పెరుమాళ్ళ ఆజ్ఞతోటి రచించినటువంటి గ్రంథంలో అన్ని సత్యాలే 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 ఉంటాయి. ఏమిటా సత్యము? పాపము అనేటువంటిది తిరువాయిమొழிని వినడం వల్ల దూరమైపోతుంది అనేటువంటి సత్యాన్ని, ఇది మనకి ఎంతో హృదయ తాపాన్ని తీర్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలశ్రుతిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి దివ్య ప్రబంధమైన సామ వేద సారమైనటువంటి ఈ దివ్య ప్రబంధంలో మనకి ప్రపన్న జనకూటస్థులైనటువంటి శ్రీ నమ్మాళ్వార్లు 3వ పదిలో 8వ తిరువాయిమొழிలో మనం ఫలశ్రుతి పాసురంకి వచ్చాం. 11వ పాసురానికి వచ్చాం. ఇందులో మొన్నటి పాసురంలో యమళార్జున భంజనాన్ని చెప్పుకున్నాం. ఎంత ఆనందమైంది అంటే, పెద్దవాళ్ళు వినడం, పెద్దవాళ్ళు ఒక వయసు వచ్చాక ఇది బాగుందండి. ఆ ఆరోహి అనేటువంటి ఆ చంటిది ఇది వింటూ ఓహో ఇలాగా అని రెండు చెట్లను వేసి మధ్యలో వేసి ఆ కిష్టుడు కళ్ళు ఇలా పెట్టుకున్నట్టు వేసి దాని ఉత్సాహానికి నిజంగా దాన్ని ఆ మార్గంలో నడిపేటువంటి మా సత్యరంగా వాళ్ళకి అందరికి కూడా నమ్మాళ్వార్ల కటాక్షం అంటే పసిపిల్లలు కూడా ఇందులో అన్వయిస్తున్నారు అని ఒక ఆనందం అన్నమాట. వాళ్ళకి పరిచయం చేసేటువంటి పద్ధతి ఇన్ని రకాలుగా ఉంటుందా అనిపించింది. ఆ 10వ పాసురాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఇవాళ 11వ పాసురంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా పాసురం. புலம்புசீர் பூமி அளந்த பெருமானை நலம் கொள் சீர் நல் குருகூர் செடகோபன் சொல்வலம் கொண்டாயிரத்துள் இவையும் ஓர் 10 இலங்குவான் யாவரும் ஏறுவர் சொன்னாலே. புலம்புசீர் பூமியளந்த பெருமானை நலங்கொள் சீர் நல் குருகூர் செடகோபன் சொல் வலம் கொண்ட ஆயிரத்துள் இவையும் ஓர் 10 இலங்குவான் యావரும் ఏరువర్ సొన్నాలే. దీనికి ముందుగా ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాం. పులంబు సీర్. సీర్ అంటే కళ్యాణ గుణాలండి. ఆ కళ్యాణ గుణాలు గుర్తొస్తే పులంబు స్తోత్రం చేసేయాలనిపిస్తుంది. ఆహా ఏమ గుణము, ఎంత ఉత్తమమైన గుణము, ఎంత విలక్షణమైన గుణము అని ఆ గుణాలని స్తోత్రం చేయాలనిపించేటువంటి కళ్యాణ గుణాలు కలిగిన వాడై భూమి అళంద పెరుమానై. భూమి అంటే భూమిని కొలిచినటువంటి పెరుమాళ్ళు. ఒక్కసారి ఆ వామనుణ్ణి మాత్రం మరిచిపోలేరండి. ఆయన త్రివిక్రముడు అయిపోయినా సరే వామనుణ్ణి మర్చిపోలేరు అని నేను చెప్పుకున్నాం. ఎందుకని? నీకు ఎందుకయ్యా అంత అవస్థ? అన్ని లోకాలకి అన్ని ఇచ్చే స్వామివి అలా చిన్న బాలుడివై అలా యాచకుడవయ్యావా అన్న పులంబుసీర్. కొనియాడబడే కళ్యాణ గుణములు కలిగిన పరమాత్మ ఆయన విషయమై నలం కొల్ సీర్. మంచి భగవంతుడి యందు అభినివేశం కలిగిన జ్ఞానము కలిగిన ఈ నమ్మాళ్వార్ల యొక్క జ్ఞానము పెరుమాళ్ల యందు లగ్నమైపోయి పెరుమాళ్లే 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 అని ఈ ముడియానేలో తపించిపోతున్నారు అని మనం చెప్పుకున్నామే. నల్కురుహూర్ సెడగోపన్. విలక్షణమైన తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్వార్లు. ఈయన కురుహూర్ అనేటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్య దేశంలో అవతరించిన పెరుమాళ్ళు కదా. వారు
సొల్ వలం కొండాయిరత్తుల్ సాయించిన ప్రతిపాదన సామర్థ్యం గల మంచి బలం కలిగిన పాసురాలు అన్నారండి. పాసురాలకి బలం ఏంటండి మధ్యలో? పదాలకి బలం ఏంటండి మధ్యలో? అంటే అందరం కవిత్వం చెప్తాం, కానీ అందరికీ మరి మన కవిత్వం రాసే డీన్ గారు లాగా అందరికీ కవిత్వాలు రావు కదండి. ఏదో మామూలు మాటల్లో మనం చెబుతూ ఉంటాం కదా, వారైతే ఏదో ఆవిష్కరిస్తూ ఉంటారు అని. ఇక్కడ శబ్దానికి అంత శక్తి ఏమిటి అంటే, అలాంటి వాళ్ళని రాయమన్నారు అనుకోండి, సాధారణని కాళ్ళు గజ్జలు అంటూ మొదలుపెట్టి ఏం రాద్దామా అని చూద్దాం. అదే కవితా శక్తి ఉందనుకోండి, చరణ కింకణలు గల్లు గల్లు మన అని ఆయన చెప్పినట్లుగా ఆ పదాలతో అంత అందంగా రాస్తారు. కాబట్టి శబ్దానికి చాలా శక్తి ఉంటుంది. ఆ శబ్ద శక్తి నారాయణ నామంలో ఉంటే ఎక్కడ ఉన్నా సరే పెరుమాళ్ళని లాక్కొని వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి సమర్థమైన శక్తి ఈ వలం కొండ అంటే ప్రదక్షిణగా, బలం అంటే ప్రదక్షిణ అని ఒక విశేషార్థాన్ని కూడా చెప్తారు. ప్రదక్షిణ అంటే పరిపూర్ణంగా అని అర్థం అన్నమాట. చుట్టూ తిరిగి రావడము అంటే ఏమిటి? పరిపూర్తి కలిగిన అర్థాన్ని ఇచ్చేటువంటి పాసురాలు. ఆ ఇరత్తుల్ 1000 పాసురాలలో ఓరివైపత్వం, ఓర్ ఎప్పుడు కూడా అద్వితీయం అనే అర్థాన్ని ఇస్తుంది. అద్వితీయం, ఇలాంటిది రెండవది లేదు అనడాన్ని అద్వితీయం. నా ద్వితీయం, రెండవది లేదు అనడానికి అద్వితీయం. ఈ అద్వితీయం అనడానికి తమిళంలో ఓర్ విలక్షణమైన వివైపత్వం. ఈ 10 పాసురాలు సొన్నాల్ మీరు గనక అనుసంధానం చేస్తే, మనందరం చేసుకున్నాం కదా చక్కగా, ఏమవుతుందండి? యావరుం ఇలంగువాన్ ఏరువర్, యావరుం వాళ్ళు ఎలాంటి వారైనా సరే, అంత ముందు దాకా ఎన్ని పాపాలు చేసిన వారైనా సరే, ఎంత కర్మబంధంలో చిక్కిన వారైనా సరే, ఎవరు ఏమిటి, ఏ జాతి, ఏ వర్ణం, స్త్రీయా పురుషుడా, వృద్ధుడా బాలుడా ఏమీ లేదు. యావరుం ఎవరైనా సరే, ఇలంగువాన్ ఏరువర్ పరమపదనాథుణ్ణి చేరుతారు. ఎంత గ్యారంటీ ఇచ్చారండి మనకి. గ్యారంటీ కార్డ్స్ అని ఇస్తుంటారు చూడండి. దానివల్ల మనకు ధైర్యం, ఓహో ఏదైనా అయితే మళ్ళీ వాటిని కార్డు చూపించి ఇది అని. అలా మనం నమ్మాళ్ళ వారి యొక్క తిరువాయిమడిని చూపించుకుంటే గ్యారంటీ అనమాట. ఇంకా మనకి పరమపదంలో రిజర్వ్ చేసుకుని ఉన్నట్టే. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడి నుంచే ఉండి మిగిలిన ఊళ్ళల్లో మిగిలిన దేశాల్లో అన్ని రిజర్వ్ చేసుకుని వెళుతున్నాం కదా, అలాగ మనం కూడా పరమపదంకి వెళ్ళడానికి రిజర్వ్ చేసేసుకున్నాం మన ఆచార్య పరంపర అంతా కూడా. ఎందువల్ల? ముడియానే అనే పాసురాలని చదివి 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 అనుసంధానం చేయడం వల్ల పరమపదంలో స్థానం రిజిస్టర్ అయిపోయింది అని చెప్తున్నారు అని. ఎంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి పాసురమో. ఇంకా 7 వ్యాఖ్యానం 299వ పేజీ అండి. నిగమత్తిల్ ఇత్తిరువాయ్మొழியில் శబ్దమాత్రత్తాలే అన్నారండి. ఎంత ధైర్యం ఇచ్చే మాట ఇది. ఏమండి, అర్థం కూడా తెలియక్కర్లేదండి, లోపల అంతరార్థం తెలియక్కర్లేదండి. ఆ పాసురాలను ఉచ్చరిస్తే చాలండి, ఆ శబ్దం నోటితో పలికితే చాలండి. ప్రార్థితపడియే అనుభవిక్కలాన పరమపదత్తై చెల్ల పెరువర్ ఎంగిరార్. మనం ప్రార్థించేటువంటి పరమ పదాన్ని మనకి అనుగ్రహిస్తాయి పాసురాలు, అనుగ్రహిస్తాయి. పెరుమాళ్ళు కాదు, ఈ నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి పాసురాలే మోక్షాన్ని అనుగ్రహిస్తాయి. పులంబసేర్ ఇవర్ పుగజమా పోలే లోకమడయ్య పుగజంబడి ఆయత్త అవన్ గుణంగల్. ఈ నమ్మాళ్ళవార్లు పొగిడినట్లుగానే లోకమంతా పొగిడేలాగా ఉండేటువంటి ఆయన యొక్క దివ్య కళ్యాణ గుణాలు. భూమి ఎడంద పెరుమానై. భూమిని కొలవడం అంటే ఏమిటండి? 2 విషయాలు భూమిని కొలవడంలో చాలా సార్లు చెప్పుకుంటున్నాం. అన్యశేషత్వ, ఒకటి మనం ఇతరులకి శేషులము కాము. లోకంలో మనం ఏమనుకుంటామంటే ఆ దేవత రక్షిస్తుందా, ఈ దేవత రక్షిస్తాడా, నిన్న
బాణాసురుడు వేడుకున్నాడు చూడండి. అలాగా అన్య దేవతలను గనక మనం ప్రార్థించామంటే వారు సమర్థులు కారు అని నిర్ణయంగా చెప్పడం అన్యశేషత్వ. రెండవది స్వస్వాతంత్రతై తవిరిత, నాకు నేను స్వతంత్రుడని. ఇది అష్ట శ్లోకిలో దేహాసక్తాత్మ బుద్ధి ఎది భవతి అనేటువంటి దాన్ని అంతటిని ఈ చిన్న మాటల్లో చెప్పేశారు అనమాట. సర్వస్వామి యాయిత్తు కవి పాడిత్తు. నెక్స్ట్ పేజీ. కవి పాడిత్తు నలంకొల్సీర్ కరణంగళం చేతన సమాధియాలే విడాయిత్. ఈ కరణాలన్నీ కూడా ఈ 10 పాసురాల్లో ఇంద్రియాలన్నీ కూడా చైతన్యం కలిగి, ఆహా నేను నా పని చేస్తా, నా పనే కాదు ఇంకో ఇంద్రియం పని చేస్తా, అన్ని నేనే చేసేస్తా, ఇలాగ ఒకదానితో ఒకటి పోట్లాడుకున్నాయి కదా. విడాయిత్ తహలాడిపోయాయి. దాహార్తిలాగా గొంతు ఎండిపోతే ఎప్పుడు ఎన్ని నీళ్లు పడతాయా, చల్లబడుతుంది, దాహం తీరుతుంది అన్నట్లుగా ఇంద్రియాలు ఎప్పుడు సేవ చేస్తామా అనుకుంటే అవైతాన్ ఇంద్రియ వృత్తి ఇంద్రియం ఆశయపట్టు చెప్పుకున్నాం కదండి. కళ్ళు చేసే పని చేతులకే నాకే కళ్ళుంటే నేను చూస్తాను అని ఒక ఇంద్రియం యొక్క పనిని ఇంకొక ఇంద్రియం కూడా చెయ్యాలని కోరుకుంటుంటే ఇవై ఎల్లావత్తిని వృత్తియం తామాశయపట్టు. నమాళ్వార్లు వేరుగా ఉన్నారు. ఈ 10లో విశేషం ఏంటంటే నేను వేరు, నా ఇంద్రియాలు వేరు అని చెప్పారు నమ్మాళ్ళవారు. ఈ ఇంద్రియాలేమో నేను నా పని చేస్తా, నేను దాని పని చేస్తా, నేను దీని పని చేస్తా, ఇలా కొట్టుకుంటుంటే నీకు చూస్తున్నారనమాట. కాదు మీ అందరి పని నేను చేస్తా అన్నారు. అందువల్ల ఆయన వేరుగా ఉండి ఇప్పటి భగవద్ విషయத்திலே విడాయి కుంబడియాన శ్రీ వైష్ణవ శ్రీ అయ్యుడయ్యార్. భగవద్ విషయంలో ఆర్తి కలిగినటువంటి వైష్ణవ శ్రీ ఉడయ్య. ఈ పదం చాలా గొప్పదండి. వైష్ణవ శ్రీ అనేటువంటిది ఏమిటండి? వైష్ణవ సంపద అంటే కైంకర్యమే. మీరు చేస్తున్నారే కైంకర్యాలు, ఇవన్నీ కూడా వైష్ణవ శ్రీ కైంకర్యశ్రీ అని పేరుతో పిలవబడతాయి అన్నమాట. అలాంటి కైంకర్య శ్రీ కలిగినటువంటి నమ్మాళ్వార్లు అనుభవ అభినివేశమాగిర నన్మయ్యుడయ్య జ్ఞానాది గుణ విశిష్టరాయి நன்றான திருநகரிக்கு నిర్వాహకరాన ఆళ్వారు సొల్. అనుభవ అభినవేశమాగిర నన్మయ్యుడయ్యా. ఈ ఆళ్వార్ల యొక్క గొప్పతనం ఏంటంటే పైకి ఏదో పాసురాలు చెప్పేసి రాసేసి అందరం కవిత్వాలు రాసేస్తాం. అలా ఏదో రాసేసి కాదండి. అనుభవము లోపల ఇమడక ఆనందం పొంగి పొర్లితే పాసుర రూపంగా వచ్చినటువంటి అనుభవ మిళితమైనటువంటి పాసురాలు. అలాంటి గొప్పతనం కలిగినటువంటి పాసురాలు. మామూలుగా మాటలండి మనం పైన చెప్పడం వేరు, అలా కాకుండా మన అనుభవాన్ని జోడించి మనసారా పలకడం వేరు. నమ్మాళ్వార్లు పలికినటువంటి దాంట్లో ఆత్మ అనుభవం నిండి పొంగి పొర్లి ప్రవహిస్తోంది. జ్ఞానాది గుణ విశిష్టరాయి. ఆయనకి జ్ఞానం ఎలా వచ్చిందండి? మయర్వరమదినలం అరుళనన్ పరమాత్మ కటాక్షం చేత వచ్చినటువంటి అద్భుత జ్ఞానం. నంద్రాన అలాంటి జ్ఞానం చక్కగా కలిగిన తిరునగరిక్కు నిర్వాహకరానాళ్వార్ సొల్. తిరునగరి ఆళ్వార్ తిరునగరి. ఆళ్వార్ తిరునగరి యొక్క వైభవాన్ని చెప్తూ ఇందులో ఆ పంట పొలాలని చెప్తూ, ఆ పంట పొలాలలో శంఖాలని చెప్తూ, ఆ శంఖాలలో మళ్ళీ 2 రకాలు ఆడామగ శంఖాల యొక్క వైశిష్ట్యాన్ని చెప్తూ, అంటే అంత పుష్కలమైనటువంటి శంఖోత్పత్తి గల జలాలు కలిగిన పొలాలు కలిగిన కురుకాపురి. ఎంత వర్ణన చేశారో చూడండి. ఊరికే కురుకాపురి అనలేదు, అది కురుకాపురి. అందులో నదులు, ఆ నదీ జలాల వల్ల పంటలు, అక్కడ మధ్యలో పంట కాలువలు, అందులో మధ్యలో నత్తలు, ఆ నత్తలలో రకాలు, అంటే పరిపూర్ణమైనటువంటి సస్యశ్రీ సంపద ఉన్నటువంటి ఆ ఆళ్వార్ తిరునగరిలో ఉన్నటువంటి ఆళ్వార్లు అవతరించినటువంటి నమ్మాళ్వార్లు వలంకొండ ఇత్యాది. వలంకొండ బలమైన అన్నారు. బలం అంటే 2 అర్థాలు చెప్పుకున్నాం. ఒకటి బలమైన అని చెప్పుకున్నాం, ఒకటి
ప్రదక్షిణ పూర్వకంగా అని చెప్పుకున్నాం. ప్రదక్షిణ అంటే ఇక్కడ పరిపూర్ణంగా అని అర్థం అన్నమాట. ఒక పాసురం ఉంది అంటే నిండా అర్థం తాత్పర్యం తొణకిసలాడుతూ కనిపిస్తాయి. అది పరిపూర్ణత అంటే, అది ప్రదక్షిణ అంటే. అందువల్ల ప్రతిపాద్యతై బలం, భగవంతుని యొక్క బలం చెప్పి వందు విళాకొలై కొండ ఎన్నుదల్, అది ప్రదక్షిణం చేసినట్లు అంటే పరిపూర్ణమైన బలం కలిగినటువంటి పెరుమాళ్ల కళ్యాణ గుణాలని, పరిపూర్ణమైన శబ్ద బలం కలిగిన ఆళ్వార్ల పదాల చేత స్తోత్రము చేస్తూ ప్రతిపాదన సామర్థ్యతయుడయ్య ఎన్నుదల్, చెప్పే విషయంలో ప్రతిపాదన సామర్థ్యం, నొక్కి వక్కాణించేటువంటి సమర్థత. ప్రతిపాదిస్తున్నారు అంటే ఒక విషయాన్ని ఏదో చెప్తాననుకోండి, ఏదో ప్రశ్న వేశారనుకోండి, అలా అనుకుంటానండి, అదేమోనండి అనే మాట వస్తే అక్కడ సామర్థ్యం లేదు అని అర్థం. అవును అలాగే జరుగుతుంది, ఇది పెరుమాళ్ళ యొక్క నిర్ణయం, దీనికి శాస్త్రంలో ఇక్కడ ప్రమాణం ఉంది, అంత సామర్థ్యం కలిగినటువంటి ప్రతిపాదన సామర్థ్యతై ఉడయ్యేన్నుదల్ ఇలంగువాన్ ఇత్యాది అద్వితీయమైన ఇప్పత్తై చొన్నాల్, అద్వితీయమైనటువంటి ఈ 10 పాసురాలు నోరారా పలికితే ఇన్నారి ఇనయ్యారి ఎన్నాదే. అర్హత ఎవరండి? వీళ్ళు వాళ్ళు అని లేదండి, ఇలాంటి వారు అలాంటి వారు అని లేదండి. ఎవరు పాడితే వాళ్ళు, ఎవరు పఠిస్తే వాళ్ళు భగవదనుభవத்துக்கு విచ్ఛేదమిల్లాத వైలక్షణ్యతయుడయ్య పరమపదத்தை ప్రాపిక పెరువారు. భగవంతుడి యొక్క అనుభవానికి విచ్ఛేదము లేని పరమపదం. ఇది వ్యాఖ్యాన లక్షణం అండి. ఇది విన్నవాళ్ళు పరమపదంకి వెళ్ళిపోతారు అని పాసురంలో ఉంది. ఆ పరమపదానికి వ్యాఖ్యానం ఎలా చేశారు చూడండి. భగవద్ అనుభవత్తుకు విచ్ఛేదమిల్లాదా, ఆ పరమపదంకి వెళితే ఆ భగవంతుడిని అనుభవించడానికి ఎక్కడ విచ్ఛేదము రాదు, ఎడబాటు రాదు, గ్యాప్ రాదు, అలా పెరుమాళ్ళని అనుభవిస్తూ ఉండవచ్చు అనేటువంటిది వ్యాఖ్యానం. నంబిళ్ళయ్య గారి గొప్పతనం అనమాట. అలాంటి వైలక్షణ్యతయుడయ్య పరమపదత్తై ప్రాపిక పెరువారు. అక్కడికి వెళ్ళామనుకోండి, ఒక కంటితో, ఒక 2 కళ్ళతో, ఒక శరీరంతో తృప్తి తీరదనుకోండి. స ఏకదా భవతి, ద్విధా భవతి, త్రిధా భవతి, పంచదా సప్తదా నవదా చైవ పునశ్చైవ ఏకాదశ స్మృతః శతంచ దశ చైకశ్చ సహస్రాణి చ వింశతి. ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలు ఎత్తి పరమాత్మని మనం అక్కడ ఆస్వాదన చెయ్యవచ్చు అని చాందోగ్య ఉపనిషత్తు చెప్తోందండి ఈ మాట. ఏమిటంటే నీకు ఇలా ఒక 2 కళ్ళు చాలట్లేదండి అన్న మాట మనం లోకంలో అంటుంటాం కదండి. అబ్బా పెరుమాళ్ళని చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. ఎందుకంటే మనం ఇలా ఒక ఉత్సవాన్ని చూసినప్పుడు ముందు చూస్తే ముందే చూడగలుగుతాం, వెనక మనకి కనపడదు. అలాంటప్పుడు అనుకుంటాం, అబ్బో ఈ ఉత్సవ ఆనందం చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. పరమపదంకి వెళ్ళాకట స ఏకధా భవతి, వెళ్ళిన వాడు వెళ్ళినట్టు ఒకటిగా చూస్తాడు. త్రిధా భవతి, 3 రకాలుగా పెరుగుతాడు. పంచధ 5గా మారుతాడు. సప్తధ నవధ 7గా, 9గా, పునశ్చ ఏకాదశ 11 రూపాలుగా. అంటే నీకు తృప్తి కలిగే వరకు ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలుగా మారిపోయి ఆ పెరుమాళ్ళని నువ్వు సేవించుకోగలుగుతావు. ఎంరోది కిరపడియే అనేక శరీరంగళై పరిగ్రహిత్తు, అన్ని శరీరాలను గ్రహించి అవ్వో శరీరంగళిల్ కరణంగళం, ఆ అన్ని శరీరాలతో పూర్ణానుభవం పన్నలాంబడియాన దేశం, ఆనందంగా పెరుమాళ్ళని అనుభవించే దేశం. ఆ దేశத்திலே పుగప్పెరువర్ ఎండ్రపడి, అలాంటి దేశంలో చక్కగా ప్రవేశిస్తారు అంటున్నారు. అంటే పరమపదానికి చేరతారు అనేటువంటి దాన్ని చెప్తున్నారు 11వ పాసురంలో.
తిరువాయిమడి దివ్య ప్రబంధ అనుసంధానమే మోక్షదాయకము అనేటువంటి చక్కటి ఫలశ్రుతిని అందించారు. పులంబుసీర్ భూమి అళంద పెరుమానై నలంకొల్ సీర్ நல்குருகூர் சடுகோபன்சல் வலம் கொண்டாயிரத்துள் இவையும் ஓர் 10 இளங்குவான் யாவரும் ఏరువర్ సొన్నాలే. దీనికి మరి మన ముగ్గురు మహానుభావులు అందించినటువంటి ఆ సారాంశాన్ని కూడా మనం యథాశక్తి అలా స్పృశిస్తూ వెళుతున్నాము. ముందుగా ద్రవిడోపనిషత్ సంగతిలో అది రామకృష్ణ మీ దగ్గర కాపీల్లో వ్యాఖ్యానం నువ్వు మూలం ఫాలో అవుతున్నావా? టెక్స్ట్ ఫాలో అవుతున్నావా నువ్వు? నీ దగ్గర 7 వ్యాఖ్యానం టెక్స్ట్ ఫాలో అవుతున్నా? అందులో 300వ పేజీలో ద్రవిడోపనిషత్ సంగతి పాసురం ఉందా, శ్లోకం ఉందా? ఇది అయిపోగానే ద్రవిడ తాత్పర్య అనేది వచ్చేసింది. ద్రవిడ ఉపనిషత్ సంగతి ఉందా మీ దగ్గర కాపీల్లో? లేదు మేడం, లేదు. లేదా? అదే నేను చాలా కాపీల్లో ఇది లేకపోతే రాసుకున్నాను. అది రాసేసుకోండి మీరు. అక్కడే పైన అదే బుక్ లో పైన రాసేసుకోండి. ద్రవిడ ఉపనిషత్ సంగతి అజగీయ మనవాళ జీయర్. ద్రవిడ ఉపనిషత్ సంగతి అజగీయ మనవాళ జీయర్. చాలా వ్యాఖ్యానాల్లో ఎందుకో ఇది ఎగిరిపోయింది. ఇది ఎక్కడో ఇంకొక పెద్ద కాపీల్లో చూసి నేను పెద్దల దగ్గర నేర్చుకున్నప్పుడు రాసుకున్నది అనమాట. చాలా చక్కటి శ్లోకం కాబట్టి, సారాంశం కాబట్టి మీ దగ్గర ఉంటే కాపీల్లో పర్మనెంట్ గా ఉంటుంది అని చెప్పడం. టైం తీసుకుంటుంది కానీ మిస్ అవ్వకుండా చెప్పుకోవాలి అనే ఒక తపన అనమాట. షష్ఠే బహిః రాసుకోండి, 2 సార్లు చెప్తాను. షష్ఠే బహిః నయనతో నయనతో హరి మాప్తు. హరిం ఆప్తు అన్నమాట. హరిమాప్తు మాస. హరిమాప్తు మాస విడదీస్తే హరిం ఆప్తుం ఆశ అన్నమాట. హరిమాప్తు మాస అది ఫస్ట్ లైన్. జాత మునేరథ. జాత మునేరథ తదీయ జనావలోకాత్. జనావలోకాత్ జనావలోకాత్ అది సెకండ్ లైన్. ఉత్తంభిత. ఉత్తంభిత స్వకరణైరపి. స్వకరణైరపి కామయంతే. కామయంతే అది మూడో లైన్. శోకాతిరేక జననీ. శోకాతిరేక జననీ పునరష్టమే. పునరష్టమే తర్వాత జడ్డులా ఒక గుర్తు పెట్టుకోండి. అకార ప్రశ్లేష అంటారు దాన్ని. అభూత్ అనమాట. పునరష్టమే భూత్. భూత్ అభూత్ అనమాట. చదువుతాను చూసుకోండి. షష్ఠే బహిః నయనతో హరిమాప్తు మాస. జాత మునేరథ తదీయ జనావలోకాత్. ఉత్తంభిత స్వకరణైరపి కామయంతి.
శోకాతిరేక జననీ పునరష్టమే భూత్. తాత్పర్యం రాసుకోండి. తాత్పర్యం: ఆరవ దశకంలో తమ కళ్ళతో స్వామిని చూడాలనుకున్నారు. మామూలు భాష చెప్తున్నా, సేవించుకోవాలి, దర్శించాలి ఇవేం చెప్పట్లేదు. చూడాలనుకున్నారు, తేలిగ్గా ఉంటుందని. 7వ దశకంలో భాగవత సేవ చేయాలనుకున్నారు. ఈ 8వ దశకంలో అన్ని ఇంద్రియ వ్యాపారాలు తామే చేయాలని ఆశించి ఆళ్వార్లు తల్లడిల్లిపోతున్నారు. ఓకే, సారాంశంగా తెలిస్తే చాలు. ఎందుకంటే మన బుక్ లో ఎందుకు లేకపోవాలి అని చెప్పడం, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు చూడండి. షష్ఠే బహిర్నయనతో హరిమాప్తుమాస జాతామునేః అధ తృతీయ జనావలోకాత్ ఉత్తంబిత స్వకరణైః అపి కామయంతి శోకాతిరేక జననీ పునరష్టమే భూత్. షష్ఠే 6లో బహినయనతో హరిమాప్తుమాస బాహ్య నేత్రాలతోటి ఆ రూపాన్ని చూడాలనే కోరిక కలిగింది. జాతామునేః నమ్మాళ్వార్లకు ఆ కోరిక కలిగింది. అద తదీయ జనావలోకాత్ తదీయ జనులు అంటే భాగవతోత్తములని సేవించాలి అనే కోరిక ఉత్తంబిత, అది 7లో జరిగింది. స్వకరణైరపి కామయంతి, కాదు అన్ని ఇంద్రియాల పని నేనే చేసేయాలని. శోకాతిరేక జననీ పునః అష్టమే అభూత్. పునః అష్టమే. ఈ 8వ దశకంలో శోకాతిరేకం, ఎంత దుఃఖమో, ఆళ్వార్లని పట్టలేకపోతున్నారు, అలాంటి దుఃఖంతో తల్లడిల్లారు అని చాలా అద్భుతంగా అడిగే మన వాళ్ళ జీయరు చాలా అందమైనటువంటి, ఇది సంస్కృత శ్లోకాల యొక్క ఆ వైభవాన్ని గనక తెలుసుకునేవారు మీలో ఎలా రాశారు అనేది ఇంకొకసారి చదివి తెలుసుకోండి. 6లో అలా అన్నారా, మనం మాట్లాడినట్టే. 6లో అలా అన్నారా, 7లో ఇలా అన్నారా, అబ్బో 8లోకి వచ్చేటప్పటికి విలవిల్లాడిపోతున్నారు. అయ్యో పాపం ఆళ్వార్లు ఎంత దుఃఖపడుతున్నారని మనకి కూడా దుఃఖం వచ్చేంత భావాన్ని కలిగించేలాంటిది అడిగే మన వాళ్ళ జీయర్ రచించారు. నెక్స్ట్ ద్రవిడ తాత్పర్య రత్నావళిలో వేదాంత దేశికులది చూడండి, ఇంకా అన్నీ ఉన్నాయి. చిత్తాకృష్టి ప్రవీణై నెంబర్ 1, అభిలపన సుఖై 2, స్పర్శవాంఛాందువానై 3, ఆతన్వానై దిదృక్షాం 4, శృతిహిత సహితై 5, ఆత్మనిత్యాదరార్హై 6, విశ్లేషాక్రోశకృద్భిః 7, స్మరధరతికరైః 8, దత్తసాయుజ్య సంగైః 9, కుర్వాణైః బాలలౌల్యం. ఎంత బాగా అన్నారో. ఈ చెట్ల మధ్యన
ఈ ఉలూఖలాన్ని లాక్కుని పోయేటువంటి పదం అన్నమాట అది. అది 10. మిళిత గుణగణై నిత్య దృశ్యాంగమా. ఇప్పుడు చూడండి, మనం 2-3 తిరువాయిమొழிలుగా ఒకే భావాలు ఉంటున్నాయి అన్నట్లుగా మళ్ళీ ప్రత్యేకంగా మొదట ఇలా అన్నారు, 2లో ఇలా అన్నారు, 3లో ఇలా అన్నారు. ఈ పేరా ఒకటి లేదు 2-3 తిరువాయిమొழிలు. మీరు గమనించారో లేదో? మనం ఈ పాసురాన్ని శ్లోకాన్ని చదువుకుంటున్నప్పుడు వాటిని చదువుకుంటున్నాం. మొట్టమొదటిది చిత్తాకృష్టి ప్రవీణై, మనస్సుని ఆకర్షించడంలో సామర్థ్యం. అది ఎలాగా? ఏ పాసురం? ముడియానే మూవలగుం తొలిదెత్తుం సీర్ అడియానే ఆழ்கடலை கடந்தாய் புள்ளூர் கொடியானே கொண்டல் வண்ணா அன்னத்தும்பரில் நெடியானே ఎన్ను కిడక్కుం ఎన్నంజమే. అది మొదటిది. అభిలపన సుఖై, అభిలపన సుఖం అంటే స్తుతించేటప్పుడు సుఖము అనేటువంటిది. అంటే వాక్కు నేనే అన్ని చేసేయాలనుకుంది కదండి 2లో. నంజమే నీళ్ళగరాగా ఇరుందయంతంజనే తన్ ఇలంగైకు ఇరయ్యై చిత్ర నంజనే ஜாலம் கொள்வான் குரலாகிய வஞ்சனே என்னும் எப்போதும் என் వాసగమే. వాసగమే అంటే వాక్కు చేసేటువంటిది. ఆ 2వ దాంట్లో చెప్పారు. ఇంకా స్పర్శవాంఛాందువానై 3వటువంటిది. ఇంకా పాసురం వాసగమే అంటే చేతులు స్పృశించాలనుకున్నాయి కదండి, అందువల్ల வாசகமே எத்த அருள் செய்யும் வானவர்தம் நாயகனே நாள் இளந்தெங்களை கோள் விடுத்து வேயகம் பால் வெண்ணை தொடு உண்ட ஆனாயர் தாயவனே என்று తడவும் ఎన్ కైగళే చేతులు తడుముతూనే నాకే గనక కళ్ళుంటేనా అనుకుంటూ ఉన్నాయని చెప్పుకున్నామే, అదనమాట. తర్వాత దిదృక్షాం దుహానై దిదృక్షాం. తర్వాత 5వ పాసురం కంగళాల్ కాణ நருங்கொள் ராசையால் மண் கொண்ட வாமனன் ஏற மகிழ்ந்து செல் பண் கொண்ட புள்ளின் சிறகு ஒளி பாவித்து தின் கொள்ள ஓர்க்கும் కిడందు ఎన్ సెవిగళే. ఇవి చెవులు వాటి పనినవి చేస్తూ గరుత్మంతుని యొక్క రెక్కల యొక్క ధ్వనిని ఎప్పుడు వింటానా అని ఆశపడినటువంటి భావాన్ని 5లో మనకి చెప్పారు. ఇంకా 6లో నిత్యాదరార్హై, నిత్య ఆదరము కలిగినటువంటివి. ఆత్మకి నిత్యాదరం ఏమిటది? ప్రాణం. ఈ ప్రాణం తన పని తాను చూసుకుంటూనే చెవుల పని కూడా, ఆ కీర్తించడాన్ని కూడా, అన్నిటి పనులు నేనే చేస్తాను అంటాం. செவிகளாலார நென் கேட்டுக்கனை என்னும் கவிகளே காலப்பண்டேன் உரைப்பற்று புவியின் மேல் பொன்னெடும் செக்கர துன்னையே அவிவின்னி ఆదరిக்கும் ఎనదావియే. అవివిన్ని ఆదరిக்கும் అంటే ఏమాత్రం గ్యాప్ లేకుండా ఆదరించాలి అనేటువంటి దాన్ని మనం 6లో తెలుసుకున్నాం. 7 విశ్లేషాక్రోశకృద్భి, విశ్లేషమునందు అరుచి కలిగేలాగా అంటే ఏమాత్రం కూడా నేను నీకు దూరం అవ్వకూడదు. అవి ఆరముదే ఎన్నయ్యాళుడై తూవియం పుళ్ళుడాయ్ சுடர் நேமியாய் பாவியேன் நெஞ்சம் புலம்ப பலகாலும் கோவியும் కాణపెట్టేన్ ఉన కోలమే. గొల్లుమని ఏడ్చారంటారే, అలాంటి దుఃఖం నమ్మాళ్ళు వాళ్ళకి. పావియేన్, ఎంత పాపం చేసుకున్నానయ్యా, అయ్యో ఇలా అయిపోయానే అని తమ గురించి తాము చెప్పుకోవడం. 6 వరకు ఇంద్రియాల గురించి చెప్పుకొని ఈ 7లో తమని ప్రత్యేకంగా చూస్తూ తాము చేసుకున్న దురదృష్టానికి తల్లడిల్లుతున్నారు. స్మరధరతి కరైః
8వది అంటే స్మరిస్తే ఆత్మని శైథిల్యం చేసేస్తున్నాయి అని. అంటే తలుచుకుంటేనే ఒక్కసారి అలా మనస్సంతా కూడా ఎంత దుఃఖపడిపోతుందో 8లో చెప్తున్నారు. అది ఏమిటి ఆడవారు, వెయిట్ చేయండి, కాలం వస్తుంది కదా, ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది, అప్పుడు నీకు కనిపిస్తాం అంటావేమో. ఆ కాలం కూడా నీ చేతిలోనేదే కదయ్యా అంటున్నారు. కోలమే తామరై కన్నదు ఓరంజన నీలమే నిన్ను ఎనదావియై ఈర్గిన్న శీలమే சென்று செல்லாதன முன்னிலாங்காலமே சென்று செல்லாதன முன்னிலாங்காలమే ఉన్నై ఎన్నాళ్ళు కళ్ళు కొల్వనే. ఇంకా 9వ పాసురంలోకి వచ్చేటప్పటికి దత్త సాయుజ్య సంగై, సాయుధ్యమునందు ఆశ ఎవరెవరికి ఇచ్చాడండి? 3కి, బలికి, కంసుడికి, బాణాసురుడికి అన్నట్లుగా. కొల్వన్నాన్ మావలి మూవడి తాయన్న కల్వనే కంజనై వంజెత్తు వాననై உள்வன்மை தீர ஓராயிரம் தோள் துணைத்த ఉల్వల్లాయ్ ఉన్నై ఎంజాన్ను పొరుందవనే. ఇంకా 10లో దగ్గరికి వచ్చేటప్పటికి కురువాణై బాలలౌల్యం. ఇలాంటి పదాలు ప్రయోగించి రాయడం చాలా కష్టం. నీ బాల్య లౌల్యాన్ని చూపించవు, యమనార్జున భంగం చేశావు అనడానికి నీ చిన్నతనపు అల్లరిని చూపించిన తండ్రి ఏం చేశాడు? పొరెందియ మామరుది నిడయిపోయ ఎంపెరుంతగాయ్ ఉన్కడల్ కాణియ పేదుత్తు వరుందినాన్ வாசிகமாலை கொண்டு உன்னையே இருந்திருந்து எத்தனை காலம் పులంబువనే. అబ్బబ్బా, ఎంతకాలం నీకోసం నేను ఎదురు చూడాలయ్యా అనేటువంటి ఒక బెంగ అన్నమాట ఇందులో. ఇంకా 11 దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వీటిని పఠించినటువంటి వారికి పరమపదము అని. పులంబు సీర్ పూమియళంద పెరుమానై நலங்கொள் சீர் நல் கொருகூர் சடகோபன் சொல்வலம் கொண்ட 1000 இவையும் ஓர் 10 இலங்குவான் யாவரும் ఏరువల్ సొన్నాలే. ఎవరైనా సరే భగవత్ కటాక్షానికి అర్హత ఏమిటి అంటే ఆయన ధ్యానించాలనే కోరిక. విష్ణు సహస్రనామంలో చెప్తారు, యో నరహ అంటారు. యో నరహ, వాడు మనిషి అయితే చాలు, చదవాలి అనుకుంటే చాలు, వాడు ఎవడైనా సరే అర్హుడే అనేటువంటిది. మనం ఎవరివైనా, ఎటువంటి వాళ్ళవైనా, ఏ వర్ణం వారివైనా, చదువు ఇత్యాధికాలు ఎలా ఉన్నా లేకున్నా పెరుమాళ్ళ యందు నిశ్చయమైనటువంటి భక్తిని గనక మనం అలవరుచుకుని ఈ దశకాన్ని గనక మనం చదివాము అంటే అది నిత్య సేవ, అవిచ్ఛేద కైంకర్య, అవిచ్ఛేద దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి పరమపదాన్ని మనకు అనుగ్రహిస్తుంది అని వేదాంత దేశకుడు చాలా అద్భుతంగా ఈ పాసురంలో, ఈ శ్లోకంలో మనకి అందించారు. ఇంకా తిరువాయిమడి నూత్తందాదిలో మన జీయరు తిరువడిగళే శరణం అంటాం కదండి, 3 చెప్తున్నాం. నమ్మాళ్వారు, అసలు ఆళ్వారు తిరువడిగళే శరణం అంటే నమ్మాళ్వారు, ఎంబెరుమానార్ తిరువడిగళే అంటే రామానుజులే, జీయర్ అంటే మనవాళ్ళ మామునులే. ఆ 3 ఒక ఆర్డర్ అన్నమాట. అలాగ మనవాళ్ళ మామునులు అంటారు. ముడియాద ఆసై మిగ முத்து கரணங்கள் அடியார் தம்மை விட்டு அவன் பால் படியா ஒன்றின் செயல் விரும்ப உள்ளதெல்லாம் தாம் விரும்ப துண்ணியதே மாறன் தன் சொல் முடியாదాసై. నమ్మాళ్వార్లకి ఆశ తీరక చాలు అనేటువంటి భావము లేకపోవడం వల్లే అంత దుఃఖం పైకి వచ్చింది. అలా ఎక్కి 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 దుఃఖిస్తున్నారు అనేటువంటి దాన్ని చెప్తూ మనకి అతిశయించింది. మెగా అంటారండి, అతిశయించిపోయింది అంటే మామూలుగా ఉంటారనుకోండి, ఎవరైనా ఆత్మీయంగా వచ్చి పలకరించారనుకోండి, ఒక్కసారి గొల్లుమని
ఎలాగైతే దుఃఖాతిరేకం కలుగుతుందో అలా పెరుమాళ్ళని చూడలేదు. ఇంద్రియాలు అవి ఇవి అన్నాయి, అవి బాబోయని ఒక్కసారి ఆ దుఃఖం అలాగ పొంగి పొరలిపోయింది నమ్మాళ్ళవార్లకి. ముత్త కరణంగల్ మిగిలిన సకల కరణాలు అడియాలు తమ్మై దాసభూతులైనటువంటి భాగవతోత్తములనే విట్టు విడిచి అవన్పాల్ ఆశ్రయపతి యందు పడియా అవగాహింపగా అందరూ కలిసి ఆ స్వామిని సేవించుకోవాలి సేవించుకోవాలి సేవించుకోవాలని తహలాడిపోయి ఒండ్రు ఒండ్రిన్ ఒక ఇంద్రియము మరి ఒక ఇంద్రియం యొక్క సెయల్ విరుంబ వ్యాపారాన్ని కోరగా. ఈ పదాలండి సముద్రాన్ని ఒక చిన్న బిందులోకి పెట్టినట్టు అన్నమాట. అది పాసురాల యొక్క వ్యాఖ్యానార్థాన్ని ఒక చిన్న పాసురంలోకి తీసుకురావడం అంటే ఎంత కష్టమో. ఉళ్ళదెలాం, ఇంకా ఇంద్రియాలు వాటిల్లో అవి అనుకుంటుంటే ఉళ్ళదెలాం తాం విరుంబ, ఆ ఇంద్రియాలన్నీ చేసే పనిని తాము కోరుకున్న నమ్మాళ్ళవారు. భావం ఎక్కడా పోకుండా చూడండి. అన్ని ఇంద్రియాల వ్యాపారాలు తాము చెయ్యాలని కోరుకున్నటువంటి నమ్మాళ్ళవారు. మారంతన్ సొల్, నమ్మాళ్ళవార్లు అనుగ్రహించిన పాసురములు తున్నియదే శబ్ద పూర్తి కలవై ఉన్నవి. ఇందాక చెప్పుకున్నామే శబ్ద పూర్తి అంటే ఏమిటండి అని. అంటే బీజాక్షర సంపుటములై ఉన్న పాసురములు అని అర్థం. అది మనకి తెలిసినా తెలియకపోయినా మన వాక్కుతో ఒక్కసారి ఆ పాసురాన్ని గనక అనుసంధానం చేశామంటే మనకి ఎంత తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పారండి. హరి అనండి. ఏమిటండి హరి అంటాం? ఎలాంటి వాళ్ళు దుష్ట చిత్తైరపి స్మృత, ఏమండి అంత శక్తిమంతమైన? అవును. అనిశ్చయాపి సంస్పృష్ట దహత్యేవ హి పావక, మనకి ఇష్టం ఉండి ముట్టుకోము, పొరపాటున చెయ్యళ్ళి ఆ బొగ్గు మీద పడింది అనుకోండి చుర్రు మన కాలుతుంది. అలాగా అక్షరం మనకి తెలిసి అన్నా తెలియక అన్నా ఆ బీజాక్షరం దాని మహిమనది చూపించి తీరుతుంది. అంత విశేషమైనటువంటి బీజాక్షరాలు. వేదం తమిళ్ సైద మారన్ అడుగడుగునా గుర్తు పెట్టుకోవాలండి. ఆ వేద మంత్రాలన్నిటినీ పాసుర రూపంగా అనుగ్రహించినటువంటి నమ్మాళ్ళవార్లు. వారు అనుగ్రహించినటువంటి ఈ దివ్య ప్రబంధంలో ఈ తిరువాయుమొழிని ఎవరైతే నోరారా చదువుతారో వారికి ఈ పాసురాలే పరమపదాన్ని అనుగ్రహిస్తాయి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఫలశ్రుతిగా నమ్మాళ్ళవార్లు మనకి అందించారు. ఈ ముడియానే అనేటువంటిది ఆళ్వార్ల యొక్క దుఃఖానికి పరాకాష్ట అయినటువంటి ఒక తిరువాయుమొഴి. దుఃఖ పరాకాష్ట ఎందువల్లంటేనండి ఇందులో ఒక విచిత్రమైన భావాన్ని ప్రకటించారు. దుఃఖం ఎలా ఉంటుందంటే మామూలుగా ఒకటి ఏడుస్తున్నాడు అని చెప్పడం వేరండి. అయ్యో ఆ కళ్ళన్నీ ఇంత వాచిపోయి ఏడుస్తున్నాడండి, ఆ మొహం అంతా కందగడ్డలా అయిపోయి ఏడుస్తున్నాడండి, ఆ ఎక్కిళ్ళు పడుతూ మాట రాక ఏడుస్తున్నాడండి. ఎన్ని విశేషణాలు ఉంటాయో. ఆయన చెప్పారే ఒక కొండ ఎత్తినట్లుగా మాట వచ్చేలా ఏడుస్తున్నారండి. ఇలాంటి భావ సంపుటిని ఒక వ్యక్తిలో జరిగేటువంటి శారీరకమైనటువంటి దుఃఖ వైలక్షణ్యం ఇదంతా కూడా దీనిని తీసుకొచ్చారండి నమ్మాళ్ళవార్లు. మనం అయితే గొల్మని ఏడుస్తున్నాడు అనేస్తాం, వదిలేస్తాం. ఆ ఏడవడంలో పడే తపన, బాబోయ్ నా కాలు ఇలా అయిపోతుంది, నా చెయ్యి ఇలా అయిపోతుంది, చేతి కళ్ళుంటే బాగున్నది అది అనుకుంటాం, ఏదో ఇలా అనుకుంటాం, అవన్నీ నాకుంటే చాలు అంటే విశ్లేషణ అంటాం చూడండి. ఇలాగా రాయడం అనేటువంటిది పెరుమాళ్ళ కటాక్షం తప్ప ఆళ్వార్లకి అది మామూలుగా సాధ్యమయ్యేటువంటి విషయము కాదు. అంత విశ్లేషణ జరిగినటువంటి ఈ పాసురాల్ని మనం ఈ 8వ పదిని 8వ పది కాదు, ఎంత అదృష్టమో 8వ పది దాకా 8వ తిరువాయుమొழிని
ఇవాళ మనం పూర్తి చేసుకున్నాము. ఇంకా 9వ తిరువాయిమొழிలోకి ప్రవేశిస్తున్నాము. ఇది పరాంకుశ పరోపదేశాలు అని ఒక మాట వినుంటారు. తిరువాయిమొழிలో ప్రత్యేకంగా పరాంకుశులు ఇతరులకి ఏవి ఉపదేశం చేశారు. ఇప్పుడు ముడియానే ఉందనుకోండి, తమ దుఃఖానుభవాన్ని చెప్పారు. వీడు మన్ముత్తమం ఉన్నాయనుకోండి, ఇలా చేయండి అలా చేయండి అని ఇతరులకు ఉపదేశించారు. వీటికి ఒక పదం వాడతారు, పరాంకుశ పరోపదేశములు. చాలా అద్భుతమైనటువంటి పదం. అలాంటి ఉపదేశం చేసినటువంటిది మనం ఇంకా ఇవాళ నుంచి చెప్పుకోబోయేటువంటి అద్భుత పాసురము సొన్నాల్ విరోధం. చెప్పితే ఎవరికైనా కష్టమే. మంచి టైటిల్ అండి. ఏదైనా సరే ఎవరికైనా నిజం చెప్తే కష్టంగానే ఉంటుంది కదండి. ఎంత గొప్పవాడైనా సరే నువ్వు ఇలా చేసావని ఎత్తి చూపిస్తే గొల్లుమంటాడు, కోపం వస్తుంది, కక్ష తీర్చుకుంటాడు. సొన్నాల్ చెప్పడంతో విరోధం, ఆ క్షణం నుంచి వాడు చాలా అలా మాట్లాడాడండి, ఇలా మాట్లాడాడండి అని వాడి మీద కోపం వస్తుంది. అందువల్ల ఈ సొన్నాలు అనేటువంటిది కవిత్వానికి చెప్పుకున్నాం అనుకోండి, లౌకికుల మీద కవిత్వం చెప్పకండర్రా, భగవంతుడి మీద కవిత్వం చెప్పండర్రా మీరు అని చేసేటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశం అన్నమాట. ఆయన అంటున్నారు, మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుందండి ఈ పాసురం. మొదటి పాసురం అనుసంధానం చేసుకుందాం. సొన్నాల్ విరోధం ఇది ஆகிலும் சொல்லுவன் கேண்மினோ என்னாவில் என் கவி யான் ஒருவர்க்கும் கொடுக்கிலேன் தென்னாதனா என்று வண்டுமுரல் திருவேங்கடத்து என்னானை என்னப்பன் எம்பெருமான் உளனாகவே சொன்னால் விரோதமிது ஆகிலும் சொல்லுவன் கேண்மினோ என்னாவில் என் கவி யான் ஒருவர்க்கும் கொடுக்கிலேன் தென்னா தெனா என்ன வண்டுமுரல் திருவெங்கடத்து என்னானை என்னப்பன் எம்பெருమాన్ ఉళనాగవే. ఫస్ట్ లైనే అద్భుతమైనటువంటి ఆళ్వార్ల యొక్క పరోపదేశం. సొన్నాల్ విరోధమిదు. నేను మాట చెప్తున్నాను, మీకు చాలా కష్టంగా ఉంటుంది, తప్పకుండా విరోధమే వస్తుంది మన మధ్య. ఆగిలం అయినా సరే, సొల్లువన్ చెప్తున్నాను, కేణ్మినో విని తీరండి. ఇది ఎక్కడ గొడవండి, చెప్తే వింటే వింటాను, లేతే లేదు. నేను చెప్తాను, మీరు విని తీరాలి. ఇప్పుడు నేను చెప్తే మీరు విని తీరినట్లుగా నేను చెప్తాను, మీరు విని తీరాలి అన్నమాట. ఎందుకంటే ఇది సొన్నాల్ విరోధం. నేను ఇప్పుడు చెప్పబోయే మాట రే మనుషుల్నికి కాదురా, ఇంద్రుడు చంద్రుడు అని పొట్టపోసుకోకండిరా, భగవంతుణ్ణి స్థుతించండిరా అని నేను చెప్పబోయే మాట విరోధం. మీ మనస్సు కష్టంగా ఉంటుంది. ఆగిలం సొల్లువన్, అయినా చెప్పి తీర్తాను. పెద్దవాళ్ళండి, మన ఆప్తులైనటువంటి వాళ్ళు, నీకు కష్టంగా ఉన్నా ఏమైనా సరే నేను చెప్పేది చెప్పక మానను. ధృతరాష్ట్రుడికండి విదురుడు అలా చెప్తాడండి, సంజయుడు అలా చెప్తాడండి, నాయనా వంశనాశనం చేసుకోకు, నీకు ఎలాంటి దుష్ట చిత్తమైన ఆ స్థితిలో ఉంటే నిద్ర పట్టకుండా ఉందో నాకు అర్థమైంది ఎన్నో చెప్తాడు. ధృతరాష్ట్రుడికి ఇష్టం ఉండదా, అయితే ఏమైందంటావని టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆగిలం సొల్లువన్, నేను చెప్పేది నువ్వు విని తీరాలి, విని తీరాలి. నమ్మాడు వారు చెప్తున్నారు, కేణ్మిన్ వినండి, వండు తెన్నా తెనా ఎన్న మురల్ తిరువెంగడత్. ఇక్కడ వెంకటాద్రిని తీసుకొచ్చి, వెంకటాద్రిట వండు తుమ్మెదలు
తెన్నా తెనాయన్న. మనం తెలుగులోకి తీసుకుంటే జుమ్ జుమ్ అని శబ్దం చేస్తాయి. అది తమిళంలో తీసుకుంటే తెన్ తెన్ తెన్నా తెనాయన్. మురల్, ఆ తుమ్మెదలు అంటే అన్ని తోటలు, అన్ని పుష్పాలు, వాటి మీద అంత తుమ్మెదల యొక్క వైభవము, శబ్దము. తిరువేంగడయం యందు వేంచేసి ఉన్నవాడు ఆయన ఎవరండి? ఎన్ని విశేషణాలు వేశారో చూడండి. ఎన్నానై, నాకు నిర్వాహకుడండి, నా బ్రతుకుని నడిపించేవాడండి. ఇంకో చిన్న మంచి అర్థం, ఎన్ ఆనై, మా గున్న ఏనుగండి. ముద్దొచ్చేసినప్పుడు ఓరిని అంటుంటామే, బంగారు కొండ అంటుంటామే, అలాగే 7 కొండల మీద వేంచేసిన మా బుల్లి ఏనుగు, కలబం అంటారు, కలబం, అలాంటి వాడు అనమాట. ఎన్నప్పన్, నాకు ఉపకారకుడండి. ఎం పెరుమాన్, నాకు స్వామి అండి. ఎన్ని విశేషణాలండి? 3 విశేషణాలు వేశారు. ఎన్నానై, ఎన్నప్పన్, ఎం పెరుమాన్, ఉళనాగా ఆయన ఉండగా, ఎన్నావిల్ ఎన్, నా నాలిక మీద ఉన్న కవిత్వం, నేను చెప్పే కవిత్వము, యాను ఒరువక్కున్ కొడుక్కివేన్, నేను 2వ వాళ్ళకి ఇవ్వను. ఈ నాలుక ఇలా ఉన్నంత కాలం భగవన్నామ స్మరణం తప్ప 2వది నేను చెయ్యను. భాగవతంలో ఒక మంచి పద్యం కవిత్వాన్ని గురించి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కూడా ఒక అందమైన మాట చెప్తారండి. ఆ పోతనామాచ్యుల వారు అన్న పద్యం అండి ఇది. కాటుక కంటి నీరు చనుకట్టుపయింబడ, ఏల ఏడ్చదో కైటబదైత్య మద్దనునిగాదిలి, కోడల ఓ మదంబ నిన్నాటక గర్భురాణి, నేను ఆకటికిన్ కొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకు అమ్మను, త్రిశుద్ధిగా నమ్ము భారతే. ఎంత అనుభవం అండి పోతనామాచ్యుల వారికి. ఆయన కవిత్వం రాయడం మొదలవగానే భారతీదేవి అలాగా కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ, దుఃఖంతో వచ్చి, ఏమిటి నీ కవిత్వాన్ని రాజులకు అమ్ముకుంటావా, డబ్బు చేసుకుంటావా, ఏం చేసుకుంటావు అని అడిగిందిటండి. అంటే నిన్నాకటికిన్ కొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకు అమ్మను. అమ్మ, నా కవిత్వాన్ని నేను భగవంతుడికి తప్ప ఒక బంగారం కోసం, ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం ఈ నరులకి ఎవరికి అమ్మను, త్రిశుద్ధిగా నమ్ము భారతి, నీకు ఒట్టేసి చెప్తున్నాను తల్లి అంటారే పోతనామాచ్యుల వారు. అలాంటి భావాలన్నమాట. కవిత్వం రాయండి, కానీ భగవంతుడి మీదే రాయండి. శాశ్వతమూర్తి ఎటువంటి పెరుమాళ్ళని కీర్తించండి తప్ప మీరు ఈ మానవులని, ఇవాళ ఉండి రేపు పోయేవారు, ఇంత సంవత్సరం ఓ రాజుగారి మీద ఇంత గ్రంథం రాసి ఆయనకు పట్టుకెళ్ళి వినిపిద్దామని వెళ్ళేటప్పటికి ఆయన వెళ్ళిపోయాడండి ఎప్పుడో అంటారనుకోండి. అలాంటి పరిస్థితులు ఎదురు రావచ్చు. లేదు, వాడికి ఏ అర్హత ఉండదు. ఇంద్రుడు చంద్రుడు అంటే అహంకారమే బయలుదేరుతుంది. ఇలాంటి కవిత్వాలు చెప్పకండి. మీ కవిత్వాన్ని భగవదంకితం చేయండి అంటూ ఈ పాసురంలో చెప్తున్నారు. సొన్నాల్ విరోధమిదు ஆகிலும் சொல்லுவன் கேண்மினோ என்னாவிலியின் கவி யான் ஒருவர்க்கும் கொடுக்கிலேன் தென்னா தெனா என்று வண்ணமுரல் திருவெங்கடத்து என்னானை என்னப்பன் என்பெருமான் உளனாகவே தேவேசம் கோலநாதம் நதஹிதமனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాదేన చ సకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృవ్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాథం తిరువరుణ్మాల్ சேனை முதலி நாதமுனி சீரைய கொண்டார் மணக்கால் நம்பி சென்ற மாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பான திராசர் கோவிந்தர் கூரேசர் பட்டர்
வேதாந்தமனே இரு கண்ணற்கம்புடையனம் வெள்ளை இவர் ஈடலித்தற்கே எங்க மாதவர் பற்பனாபர் இவருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் எங்குள் சேரந்தனவே. नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्यदासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्ती नगर जन्मने प्रसादलब्ध परम प्राप्य कैङ्कर्यशालिने श्रीशैलेश दया पात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्यजामातरं मुनिं वाழிतिरुवाय मणिप्पिள்ளை மாதக வாழ்வாழும் மணவாள மாமுனிவன் வாழியவன் மாறும் திருவாய் மொழிப்பிள்ளை மால்நத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா பிரார்த்தா கில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமான்வயஜமாசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடார்ய தனூபவம் వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్యమాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రీ దేవి దీప్తే ఓం అస్మద్గురుభ్యో నమః.